జగనన్న కాలనీలలో ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసేసారు పేదలకి. అక్కడ కొన్ని చోట్ల రోడ్లు వేశారు, కొన్ని చోట్ల కరెంటు పెట్టారు. అంటే అన్నీ పూర్తిగా ముందు ఇల్లు కట్టుకునేలోపు కొన్ని సదుపాయాలను పెట్టుకొచ్చారు. అట్లాంటి వాటి ఇప్పుడు దోచుకుపోతున్న సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుని ఉమ్మడి జిల్లాలో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాబట్టి గుత్తేదారులు లబ్ధి చేకూర్చడానికి అప్పట్లో ఆగమేఘాల మీద విద్యుత్ సరఫరాకు వెచ్చించిన కోట్ల సొమ్ము దుర్వినియోగం అవుతుందంటూ ఇప్పుడు ఈనాడు ఒక దిక్కుమాలిన కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. అంటే కరెంటు పెట్టడం కూడా తప్పేనమాట. అప్పట్లో 210 కోట్లు ఖర్చు చూపించారు. కాలనీలకు విద్యుత్ సరఫరా ఇచ్చి వీధి దీపాలు ఏర్పాటు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు కాలనీలు కాదు గ్రామాలే నిర్మించామని రాత్రి వేళ వీధి దీపాలు వెలిగించి వైసీపీ నేతలు హడావిడి చేశారు. ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడం, కొన్ని అర్ధాంతరంగా ఆగిపోవడంతో జనం అక్కడ నివాసం ఉండటం లేదు. అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇదే అదనంగా రోడ్ల మీద వేసినటువంటి మట్టితో పాటు విద్యుత్ తీగలు, పరికరాలు, సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. ఇది సిటీ ఎడిషన్లో రాసినటువంటి వార్త. ఎంత నీచమైనటువంటి వార్త అంటే అంత నీచమైంది. ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చేసింది, కట్టుకోమంది. వాళ్ళలో కొంతమంది కట్టుకున్నారు, కొంతమంది కట్టుకోలేదు. ఆ ప్రాంతానికి కరెంటు కూడా ఇవ్వడం బూతట. అలాగే రోడ్లు వేసి పెట్టడం బూతట. అవి ఎవడో తవ్వుకుపోతుంటే దొంగలు తవ్వుకుపోతారు. అదే అమరావతిలో అయితే కనుక వైసీపీ వాళ్ళు తవ్వుకుపోతున్నారు. ఇక్కడ ఎవరు తవ్వుకుపోతున్నారు? ఇక్కడ ఎవడో తవ్వుకుపోతున్నాడు. అది న్యాయంగా దుర్వినియోగం చేశారు. ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలతోనే ప్రపంచాన్ని మోసం చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు వీళ్ళు.